ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో వచ్చేసి నేను మా అమ్మాయి కోసం తీసుకున్న కొన్ని టాప్స్ని అయితే చూపిస్తున్నానండి. ఈ టాప్స్ అన్నీ కూడా మనం స్కర్ట్స్ మీద కానీ, లాంగ్ స్కర్ట్స్ మీద కానీ, లేదు అంటే జీన్స్ మీద, ఎలాంటి వాటిల మీదైనా సరే వేసుకునేలాగా మల్టీపర్పస్కి అయితే తీసుకున్నాను. చెప్పాలంటే మనం అంటే జీన్స్ అనేవి 2-3 కలర్స్ ఉన్నప్పటికీ టాప్ నెంబర్ ఆఫ్ ఉంటే మనం చక్కగా పేరప్ చేసుకుని వేసేసుకోవచ్చు కదా. సో అలా తీసుకున్నానండి. ఇవన్నీ కూడా డిఫరెంట్ బ్రాండ్స్ ఉన్నాయి అండ్ అన్నీ కూడా ఒకే ప్లేస్లో అయితే తీసుకోలేదు, డిఫరెంట్ ప్లేసెస్లో తీసుకున్నాను. బట్ ప్రతిదీ కూడా నేను క్వాలిటీ చెక్ చేసుకొని బడ్జెట్ ఫ్రెండ్లీలో చూసుకుని అయితే తీసుకున్నాను. అండ్ ఇంకొకటి ఏంటంటే మేజర్గా చెప్పాలంటే మా అమ్మాయికి ఫిట్టింగ్ అనమాట. అంటే వేసుకుని తీసుకున్న తర్వాత ఫిట్టింగ్ బాగుంది అనిపించి తీసుకున్నాను. డిఫరెంట్ బ్రాండ్స్ ఉన్నాయండి. ప్రైజెస్ కూడా అన్నీ కూడా నియర్లీ చెప్పాలంటే 400 నుంచి 600, 700 వరకు మాత్రమే ఉన్నాయన్నమాట. సో మనకి ఇప్పుడు ఫెస్టివల్ టైంలో కాబట్టి చాలా చోట్ల ఫెస్టివల్ ఆఫర్స్ ఉన్నాయండి. మీరు కూడా అయితే ఒకసారి ట్రై చేయండి. నేను ఇవి వచ్చేసి ఫ్యాషన్ ఫ్యాక్టరీలో తీసుకున్నాను. కొన్ని వచ్చేసి మనకి ఇంటి దగ్గర ఎగ్జిబిషన్ లాగా పెడతారు కదా, సో అలా ఆ సేల్స్లో కూడా తీసుకున్నాను అనమాట. సో లేట్ ఎందుకు, ఎలా ఉన్నాయనేది చూసేయండి. ఫస్ట్ ఈ టాప్ వచ్చేసి జీన్స్ ఫ్యాబ్రిక్ అండి. జీన్స్ ఫ్యాబ్రిక్ బ్రాండ్ వచ్చేసి అంటే ఇవన్నీ డిఫరెంట్ బ్రాండ్స్ ఉన్నాయన్నమాట. లక్కీ బ్రాండ్ అనేది. సో ఇట్లా అన్నీ ఒకే చోట తీసుకోలేదండి, డిఫరెంట్ స్టైల్స్లో తీసుకున్నాను. ఇది చూడండి, ఫ్రంట్ అంతా కూడా మనకి బటన్ స్టైల్ వస్తుంది, బ్యాక్ వచ్చేసి ఇలా వస్తుంది అనమాట మనకి. అండ్ హ్యాండ్స్ వచ్చేసి మనకి ఇలా వస్తుంది. మరీ షార్ట్ హ్యాండ్స్ అయితే కాదండి, ఇలా వస్తాయి అన్నమాట. హ్యాండ్స్ కూడా సింపుల్గా ఉంటుంది మనకి. ఇది ఫ్యాబ్రిక్ కూడా చాలా కంఫర్టబుల్గా ఉందన్నమాట. సో ఫ్రంట్ బోత్ సైడ్ కూడా ఇలా డిజైన్ ఇచ్చారు, బటన్స్ అయితే ఇలా ఇచ్చారు. నాకైతే బాగుంది అనిపించిందండి. రెడ్ కలర్ చిన్న బుటీస్ వచ్చినాయి అనమాట. బ్యాక్ సైడ్ కూడా మొత్తము చక్కగా సింపుల్గా అలా స్కర్ట్స్ మీద వేసుకున్న బాగుంటుంది, జీన్స్ మీద కూడా చాలా బాగుంటుంది. నెక్స్ట్ ఇది వచ్చేసి హాఫ్ వైట్ అండి. సో ఇదైతే కాలర్ దగ్గర అయితే చాలా డిఫరెంట్గా ఇచ్చారు. మొత్తం కూడా ఇలా రౌండ్ కాలర్ వస్తుంది, ఇలా ఇచ్చారనమాట. మనకి ఫ్రంట్ పార్ట్ అంతా కూడా ఇలా డిఫరెంట్గా వస్తుంది. ఫ్యాబ్రిక్ అయితే చాలా సాఫ్ట్గా ఉందండి. ఫుల్ హ్యాండ్స్ వస్తాయి, హ్యాండ్స్కి కూడా కింద ఇలా వస్తుంది అనమాట మనకి. సో బటన్స్ వచ్చేసి బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా ప్లెయిన్గానే ఉంటుందండి, వేరే ఏమీ ఉండదు. ఫ్రంట్ లుక్ అయితే చాలా డిఫరెంట్గా ఉంది. ఇది వచ్చేసి మనం టక్ చేసుకున్నా చాలా బాగుంటుంది. స్కర్ట్స్ మీద కానీ అలాంటి వెస్ట్రన్ టైప్ వేసుకోవాలి అన్నప్పుడు ఇలాంటిది వేర్ చేయొచ్చు. చాలా బాగుంది. ఈ ఫ్యాబ్రిక్ అయితే నాకు చాలా సాఫ్ట్గా నచ్చిందండి. ఫ్యాబ్రిక్ అయితే ఇది అనమాట. ఇది వచ్చేసి పీచ్ కలర్ అండి. లెనిన్ ఫ్యాబ్రిక్ లా ఉందన్నమాట. అంటే మనకి షర్ట్ టైప్ వచ్చింది, ఇట్లా కాలర్ వస్తుంది, ఫ్రంట్ బటన్స్ వస్తాయి అండ్ హ్యాండ్స్ వచ్చేసి ఇలా వస్తుందండి. ఇక్కడ కొంచెం పఫ్ ఇచ్చి ఇలా ఇచ్చారనమాట, బటన్ స్టైల్లో ఇచ్చారు హ్యాండ్స్ అనేది. సో ఫ్రంట్ బటన్స్ కూడా చూడండి కొంచెం డిఫరెంట్గా ఉన్నాయన్నమాట. లోపల వస్తుంది మనకి, ఇలా పెట్టుకునే అయితే లోపల వస్తుంది అనమాట. పైనుంచి అయితే లుక్ వైజ్గా ఇలా ఉంటుంది. ఇది కూడా చాలా బాగుందండి. అంటే ఫ్యాబ్రిక్ బాగుంది అండ్ సైజ్ కూడా ఇది కొంచెం ఫ్రీ సైజే తీసుకున్నానండి. ఎందుకంటే అన్నీ ఒకేసారి వేసుకోరు కాబట్టి కొన్ని అయితే బిగ్ నెంబర్ తీసుకున్నాను అనమాట. అట్లా వేసుకుని చూసిన తర్వాత కొంచెం లూజ్గా ఉండేలాగైతే చూసుకున్నాను. ఇప్పుడు మనం చక్కగా అంటే లూజ్ షర్ట్స్ వేయటం కూడా ఫ్యాషన్ కాబట్టి ఇప్పుడైనా వేసుకోవచ్చు, లేదా ఫ్యూచర్లో కూడా మనకి యూజ్ అయ్యేలాగా తీసుకున్నాను. బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా వస్తుందండి. జస్ట్ అంతే, ఏం లేదు. ఇక్కడ ఒక చిన్న ఫ్రిల్ లాగా ఇచ్చారు. మనకి కింద షేప్ వచ్చేసి ఇలా వస్తుంది, ఇలా వస్తుంది అనమాట. కట్ వైజ్గా అయితే కింద షేప్ అనేది ఇలా డిఫరెంట్గా ఉన్నాయండి. సో ఇవన్నీ ఏంటంటే మా అమ్మాయి ట్రయల్కి వేసుకుని కొంచెం అంటే మనకి బయట ఎగ్జిబిషన్స్ దగ్గర అలా పెట్టినప్పుడు ఏంటంటే కొంచెం ఫ్యాబ్రిక్ కూడా నలిగి ఉంటుందన్నమాట. సో మీకు అలా కనిపిస్తుంది కొంచెం ఫోల్డ్ అయినట్టు. బట్ మోడల్ వైజ్గా అయితే చాలా బాగుంది. నెక్స్ట్ ఇది వచ్చేసి మిల్క్ వైట్ అండి. ఇది షిఫాన్ ఫ్యాబ్రిక్ అనమాట మనకి. బట్ లైనింగ్ కూడా వాళ్ళే ఇచ్చారు. సో ఇలా వస్తుంది అనమాట, లైనింగ్ వస్తుంది. నెక్ అయితే ఇలా వస్తుందండి, రౌండ్ నెక్ వస్తుంది. ఫ్రంట్ వచ్చేసి ఇలా వస్తుంది మనకి. కింద చూడండి ఇలా బెల్ట్ స్టైల్లో ఇచ్చారనమాట, ఇలా వస్తుంది. అండ్ బ్యాక్ సైడ్ కూడా చూపిస్తాను. బ్యాక్ సైడ్ అయితే ఇలా వస్తుంది, ఒక బటన్ పైన ఒక బటన్ ఇచ్చారు. అండ్ హ్యాండ్ పర్పస్ కూడా చూడండి, ఇక్కడ కూడా ఇలా వస్తుంది అనమాట. హ్యాండ్స్ దగ్గర మనకి వితౌట్ లైనింగ్ ఇచ్చారు హ్యాండ్స్. ఇక్కడ ఒక బటన్ ఇచ్చారు. కొంచెం వెస్ట్రన్ లుక్లో వేసుకోవడానికి బాగుంటుంది. ఇది కూడా అంతేనండి, జీన్స్ మీద అయినా వేసుకోవచ్చు, స్కర్ట్స్ మీద కూడా చాలా బాగుంటుంది. నెక్స్ట్ ఇది కూడా అంతేనండి, షిఫాన్ ఫ్యాబ్రిక్ అనమాట. ఇది వచ్చేసి మనకి కొంచెం ట్రాన్స్పరెంట్గా ఉంటుంది. సో ఇలా ఉంటుంది, అంటే మరీ ఎక్కువ ట్రాన్స్పరెంట్గా కూడా లేదండి, కొంచెం ట్రాన్స్పరెంట్ ఉంది. వెనకాల షేప్ చూడండి, మీకు చాలా బాగా ఇచ్చారనమాట. ఇలా ఇచ్చారు, సైడ్స్ ఫ్రిల్ లాగా ఇచ్చారు. లోపల సైడ్ నుంచి చూడండి ఇలా ఇచ్చారు. అంటే మనకి కింద షేప్ అనేది చక్కగా కనిపించేలాగా ఇచ్చారు. ఫ్రంట్ అంతా కూడా బటన్స్ వచ్చిందండి షర్ట్ మోడల్లో. కాలర్ దగ్గర అయితే ఇలా వచ్చిందనమాట. చిన్న లేస్ని అయితే యూస్ చేశారు, లావెండర్ కలర్ వచ్చింది.
కింద హ్యాండ్స్కి కూడా ఇట్లా అనమాట, ఫుల్ హ్యాండ్స్ ఇచ్చేసి మనకి ఇట్లా ఫుల్ హ్యాండ్స్ ఇచ్చారు. హ్యాండ్ పర్పస్కి ఇలా కింద లేస్ని యూస్ చేశారు. అండ్ ఇది వచ్చేసి బటన్స్ వచ్చి మనకి చాలా అంటే చక్కగా స్కర్ట్స్ మీద వేసుకున్నప్పటికీ కూడా చాలా బాగుంటుందండి. ఇది ఫ్యాబ్రిక్ కూడా చాలా సాఫ్ట్గా ఉంది. ఇది వచ్చేసి గ్రే కలర్ అండి. ఇది కూడా అంతే జార్జెట్ ఫ్యాబ్రిక్ లాగా వస్తుంది అనమాట. దీనికి లోపల లైనింగ్ కూడా ఇచ్చారు. సో లైనింగ్ పార్ట్ కూడా వచ్చింది. ఫ్రంట్ వచ్చేసి ఇలా రౌండ్ నెక్ అంటే కాలర్ స్టైల్లోనే ఇలా రౌండ్ వస్తుంది. ఫ్రంట్ ఇలా వైట్తో మనకి వర్క్ అనేది ఇచ్చారనమాట, సింపుల్ వర్క్ చాలా బాగుంది. కింద వచ్చేసి ఇలా వస్తుంది. అండ్ హ్యాండ్స్ కూడా వచ్చేసి మనకి 3/4 హ్యాండ్స్ లాగా వస్తుందండి. ఇక్కడ కింద మనకి ఫ్రిల్స్ పెట్టేసి ఇలా ఇచ్చారు. అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసి జస్ట్ ఇలా వస్తుందన్నమాట. ఈ కాలర్ అనేది ఇచ్చారు కాబట్టి ఇలా వస్తుంది. ఇక్కడ ఒక బటన్ వస్తుందండి అంతే. ఫ్రంట్ వైజ్గా లుక్ వైజ్గా ఇలా వస్తుంది. మనకి లోపలంతా కూడా లైనింగ్ ఇచ్చారు. ఓన్లీ హ్యాండ్స్కి మాత్రం లైనింగ్ లేదండి, రిమైనింగ్ పార్ట్ అంతా కూడా లైనింగ్ వస్తుంది. సో ఇది వచ్చేసి బిస్కెట్ కలర్ అండి. ఇది కూడా షిఫాన్ ఫ్యాబ్రిక్ వస్తుంది. దీనికి కూడా లోపల లైనింగ్ అయితే యూస్ చేశారు. హ్యాండ్స్కి అయితే లైనింగ్ లేదండి. ఫ్రంట్ వచ్చేసి ఇలా చిన్న చిన్న ఫ్లవర్స్ టైప్ ఇచ్చారనమాట అంతే. బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా వస్తుంది నెక్ వైజ్గా చూడండి. ఇలా ఫ్రంట్ వచ్చేసి ఇలా చిన్నవి మనకి ఇలా వేశారనమాట, పైన బీడ్స్ లాగా వేశారు. కింద వచ్చేసి ఇలా వస్తుంది. మీకు లైనింగ్ పార్ట్ కూడా తెలుస్తుంది కదా. సో ఇలా మంచి షైనింగ్ ఉందండి చక్కగా. ఇది కూడా వెస్ట్రన్ లుక్ అయితే చాలా బాగుంటుంది. నెక్స్ట్ ఇది వచ్చేసి షర్ట్ మోడల్ అండి. ఫుల్ హ్యాండ్స్ వస్తుంది. నేవీ బ్లూ కలర్కి ఇలా ఇచ్చారనమాట. చక్కగా పేస్టల్ కలర్ ఇచ్చారు, హాఫ్ వైట్ ఇచ్చారు. సో ఇలా వస్తుంది. హ్యాండ్కి అంతా కూడా మనకి షోల్డర్ దగ్గర నుంచి హ్యాండ్కి అంతా కూడా ఇలా వస్తుంది. హ్యాండ్ కూడా ఫుల్ హ్యాండ్స్ వస్తుంది. ఇలా వస్తుంది అనమాట. మనకి బటన్ ఇస్తారు టై చేయడానికి. సో ఫ్రంట్ లుక్ వచ్చేసి ఇలా వస్తుంది. జస్ట్ అంటే మనకి ఇక్కడ చిన్న చిన్న పాకెట్స్ లాగా కూడా ఇచ్చారండి. బోత్ సైడ్ కూడా పాకెట్స్ వస్తుంది. ఇలా షర్ట్ అనమాట. ఇది కంప్లీట్గా షర్ట్ మోడల్. బ్యాక్ సైడ్ కూడా ఇలా వస్తుంది. ఈ ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుందండి, డిఫరెంట్గా ఉంది. అంటే మనకు చక్కగా ఇలా వింటర్ టైంలో వేసుకోవడానికి అయితే కంఫర్టబుల్గా బాగుంటుంది. ఫ్యాబ్రిక్ కూడా కొంచెం థిక్గా ఉంది కాబట్టి మనకి చలి కూడా ఆగుతుంది. సో ఇది కూడా చాలా బాగుంది. సో చూసారు కదండి, నేను చూపించినవన్నీ కూడా హైఫై బ్రాండ్స్ అయితే కాదండి, నార్మల్ బ్రాండ్స్ అనమాట. బట్ ఫిట్టింగ్ అది కంఫర్టబుల్గా మా అమ్మాయి వేసుకుని చూసిన తర్వాత బాగున్నాయి అనిపించి తీసుకున్నాను. అన్నీ కూడా డిఫరెంట్ స్టైల్స్లో తీసుకున్నాను. ఎందుకంటే మనం నెంబర్ ఆఫ్ తీసుకునేటప్పుడు బడ్జెట్ కూడా ఎప్పుడు చూసుకుంటాము. అండ్ కొంచెం ట్రెండ్కి తగ్గట్టు ఉండాలని కూడా చూస్ చేసుకుంటాం కదా. సో అలాగే నేను కూడా డిఫరెంట్ స్టైల్స్లో తీసుకున్నానండి. ఇవన్నీ కూడా మా అమ్మాయికి కూడా బాగా నచ్చి అంటే వేసుకున్నప్పుడు కొన్ని బాగున్నాయి అనిపించింది. అంటే ఆల్రెడీ కొన్ని యూస్ చేస్తుంది అనమాట. సో అన్నీ బాగున్నాయి అనిపించింది. నేను ప్రైజెస్ అయితే కరెక్ట్గా చెప్పలేదండి, ఎందుకంటే నేను డిఫరెంట్ ప్లేసెస్లో తీసుకున్నాను. అన్నీ ఒకేసారి కూడా తీసుకోలేదు. మీరు కూడా అయితే ట్రై చేయండి. బయట మనకి ఒక్కొక్కసారి చిన్న ఎగ్జిబిషన్స్ టైప్ పెడతారు కదా, అక్కడ అలాంటి చోట అయితే బార్గెనింగ్ కూడా బాగుంటుంది అనమాట. సో మనం బార్గెనింగ్ అడిగి తీసుకోవచ్చు. సో ఇది ఈరోజు వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి వీడియోని షేర్ చేయడం మర్చిపోకండి. నేను చేసే వీడియోస్ అన్నీ కూడా మన లేడీస్కి యూస్ఫుల్ వీడియోస్ చేస్తున్నాను. ఒక్కసారి నా ఛానల్ని విజిట్ చేసి మీ కంటెంట్ యూస్ఫుల్ అనిపిస్తే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. పక్కనే బెల్ సింబల్ ఉంటుంది, దాంట్లో ఆల్ అనే ఆప్షన్ మీరు సెలెక్ట్ చేసుకుంటే నేను వీడియో పోస్ట్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తుంది. కింద కామెంట్ సెక్షన్లో నేను చూపించిన ఈ టాప్స్లో మీకు ఏది నచ్చింది అనేది తెలియచేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.